మాట్లాడారు. మీరు చాలా దగ్గర నుంచి చూసినటువంటి పరిస్థితి గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏంటి సార్? ఈ రోజు జరిగిన అంశం కావచ్చు, నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది, ఏం జరుగుతోంది, ఏం చెప్తారు సార్? అదే అంటే మా ఈ ఒక ఎవరి వ్యక్తుల మీద కాదు, వ్యవస్థల మీద కాదు, మా పోరాటం అంతా స్టార్ట్ అయింది 29 నవంబర్ నాడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందో మేము దాన్ని మేము ఛాలెంజ్ చేశాము రిట్ పిటిషన్ ద్వారా. అది మాది అడ్మిట్ అయింది. 17వ తారీఖు నాడు మైత్రి మూవర్స్ వాళ్ళు కౌంటర్ వేశారు. రేపు 31వ తారీఖు నాడు మళ్ళీ ఫర్దర్ హియరింగ్స్ ఉన్నది, అది సపరేట్. అనుకోకుండా అన్యాయంగా మేము ఏదైతే ఊహించామో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, బెనిఫిట్ షోలు ఇట్లా అర్ధరాత్రి 1ంటికి 4ంటికి వేస్తే ఇట్లా తొక్కిసలాట అన్నది ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది. ఒక పర్సన్, ఒక అబ్బాయి బాలుడు ఇప్పటిదాకా ఇంకా క్రిటికల్ గా ఉన్నాడు, పరిస్థితి చెప్పలేకపోతున్నారు. నేను కూడా వెళ్ళి చూశాను కిమ్స్ లో. అయితే ఇప్పుడు ఏంటిది అంటే మా పోరాటము న్యాయం వైపు. మేము ఏ పార్టీకి ఏ వ్యక్తులకి కొమ్ము కాస్తలేము. ఐఎమ్ బోర్న్ యాజ్ ఎ వారియర్ అండ్ ఐ డై యాజ్ ఎ వారియర్. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ I will fight for the justice. A justice, నేను బిలీవ్ చేసేది ఒకటే, a justice in anywhere is a threat, injustice anywhere is a threat to justice అని. Injustice anywhere is a threat to justice అని నేను నమ్మి ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. నా దృష్టికి ఏదొచ్చినా కొన్ని సరే మేము బతకడానికి మాకు కావాల్సిన నిధులు మా తాతలు సమకూర్చారు, దానికి ప్రాబ్లం లేదు. Now I have committed for as a social activist and a political activist to streamline తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా మేముంటాము అని చెప్పడానికి మా గలం ఎత్తాము. ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఇలా లూటీలు చేసుకుంటూ పోయి రాజ్యాంగంలో ఈక్వాలిటీ సరే లిబర్టీ ఉంది, వాళ్ళ సినిమాలు తీయమనండి, నో ప్రాబ్లం, వీఆర్ నాట్ కమింగ్ ఇన్ టు దట్ డెమాయిన్. బట్ ఈ ఏదైతే ఒకటే వ్యక్తికి ఒకటే సంస్థకి ఇట్లా ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అనేది అక్కడ. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ ఏమైంది అంటే ప్రభుత్వం మా వాయిస్ విన్నది, స్పందించింది. రేవంత్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో క్లియర్ గా చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది. అయితే నేను ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను అంటే కొన్ని